ముందుగా వాళ్ళు పాను బ్రోకర్ అని వచ్చి మేము బంగారం కుదబెట్టుకొని డబ్బులు ఇస్తామని చెప్పి షాపులు తీసుకొని పెట్టి జ్యువెలరీ షాపులు పెట్టి పెద్ద 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 పెట్టి కోట్ల రూపాయలు పెట్టినవి వాళ్ళు చేస్తున్న పెట్టుబడులు పెట్టి మామూలుగా చిన్న చిత్క స్వర్ణకారులు పని చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి రాకుండా చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి స్వర్ణకారుల బతుకుని ఆగం చేస్తున్నారు. అదొకటి. మళ్ళా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు చేసిన బ్రిటిష్ వాళ్ళ వర్తకులతో సంబంధం పెట్టి మేము అందరం మీతో పనిచేస్తామని చెప్పి వచ్చి మన సంపాదన దోసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మారవాడి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మొత్తం వేలతో పాతకపోయి మన సంపదను అంతా దోసుకొని బ్రతుకులను అంతా నాశనం చేస్తారు. ఇంకొకటి, వాళ్ళు ఊర్ల మండలాల షాపులలో పోయి అక్కడ ఏమి చిన్న చిత్క పని నడుస్తున్నది, చిన్న కమ్మలో ముక్కులలో అవి చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతుంటే వేల రూపాయల పెట్టుబడులు పెట్టి షాపులు పెట్టి పెడుతుంటే స్వర్ణకారులు వాళ్ళని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఎన్నో వేల మంది ఉన్నారు ఇక్కడ. దీనివల్ల కూడా ఇప్పటికీ ప్రజలకు మేము ఏం తెలియజేస్తున్నామంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, నాణ్యతతో ఉందా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళన్నీ చేసే జీరో దందాలు. మేము జీరో దందాలు చేస్తున్నారు. ఇప్పుడు బంగారం కూడా వాళ్ళు జీరో మాల్గా తెచ్చి వాళ్ళు చేస్తున్నారు. దీన్ని స్వర్ణకారుల మీద నెత్తి వేస్తున్నారు ఇప్పటికి కూడా. అన్న, మీ ద్వారా ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే స్వర్ణకారులు ఈ మారవాడి వ్యవస్థ వాళ్ళు వచ్చి మా స్వర్ణకారులు కూడా జీవితాలు కోల్పోతున్నాం. జీవితాలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఎన్నో వేల మంది ఉన్నారన్న. వాళ్ళతోటి కూడా మాకు కూడా ఏంటంటే స్వర్ణకారుల సమస్యలపై మీరు కూడా మీకు మా దగ్గరకు వస్తే మేము అందరం కూడా మీకు సపోర్ట్గా మేము నిలబడతాం. స్వరగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నామన్నా. మాకు ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతరా మాకు. థ్యాంక్ యూ. వి రాజన్న గారికి, తొలివెలుగు రాఘన్న గారికి, విమలక్క గారికి, శ్యామ్ గారికి, ఈ వేదిక పైన ఉన్న మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే విషయం, మన తెలంగాణ సంపదను ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలంలో మన తెలంగాణను దోచుకున్న బ్రిటిష్ వారు భారతదేశంలో ఒకప్పుడు బ్రిటిష్ వారు దోచుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు దోచుకొని సంపద దోచుకొని వెళ్ళిపోయారు బ్రిటిష్కి మన స్వాతంత్రం వచ్చిన అనంతరం. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ మన తెలంగాణలో మార్వాడీలు అంతకన్నా దారుణం, బ్రిటిష్ వారి కన్నా దారుణంగా వ్యవహరించడం, వారి తీరుపై ఎలా వ్యవహరిస్తున్నారంటే మన తెలంగాణ సంపదను దోసుకోవడం కాకుండా అన్ని వృత్తులలో అన్ని వ్యాపారాలలో స్థిరపడి మన దగ్గర రియల్ ఎస్టేట్లు వాళ్ళే వ్యాపారులు, కిరాణా షాపులు, బట్టల షాపులు, స్వర్ణకార షాపులు, కార్పెంటర్ షాపులు, టీ టైమ్స్, హోటల్స్, టిఫిన్ సెంటర్స్, ఇలా మనకు వృత్తి లేకుండా ప్రతి వృత్తిలో వాళ్ళే పెట్టుబడి పెట్టి స్థిరపడి మన ఆస్తిని దోచుకుంటున్నారు. వారిని అరికట్టడానికే మన తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీ రాజన్న ఈ రోజుకు ఉద్యమం స్టార్ట్ చేసి, తెలంగాణ ఉద్యమం మార్వాడి ఉద్యమంపై స్టార్ట్ చేసి 1 year, 1 సంవత్సరం గడుస్తుంది. ఇలాగే ప్రతి జిల్లా కేంద్రంలో అవేర్నెస్ కార్యక్రమం బట్టి ప్రతి కుల సంఘాలను పిలిచి మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్లకు కొద్దిగా మీరు సపోర్ట్గా ఉంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ప్రతి కుల సంఘాలను పిలిచి మనం ఎట్లా నష్టపోతున్నాం, ఆశయ నష్టం ఎట్లా పోతున్నాం, మనం చేసుకో పొద్దున్న లెవెల్ నుండి నైట్ వరకు మనం చేయాల్సిన పనులు ఏంటి, మనం ఏ విధంగా చేసుకుంటే మనం డెవలప్ అవుతాము, ఎన్ని రోజులు మనము కంపెనీలలో ఉద్యోగాలు చేయడము, ఇంకొకరి దగ్గర మన మార్వాడి షాపులు వచ్చి ఊళ్ళలో మార్వాడి షాపులు పెడితే మనం పోయి వాని దగ్గర జీతం చేసుకుంటున్నాం. ఎక్కడ మనకు దిక్కు లేక మనకు కూడా కొన్ని బ్యాంకుల నుండి లోన్స్, తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పించి వృత్తి వ్యాపారంలో ఎదిగే విధంగా మీరు కొంచెం సపోర్ట్గా ఉండి బ్యాంక్ వాళ్ళతోని కానీ అన్ని బ్యాంక్స్ వాళ్ళతోని మాట్లాడి చర్చించి ఎవరికి
దేంట్లో లోన్ కావాలన్నా వాళ్ళకు వ్యాపారం పెట్టించే విధంగా 1,00,000 2 లక్షలు అట్లా ఎన్ని అవసరం ఉంటే అన్ని డబ్బులు తీసుకొని వృత్తి వ్యాపారం పెట్టిస్తే కూడా బాగుంటుందన్న. మనం ఇంకొకరి దగ్గర పోయి నౌకరీ చేసే అవసరం లేదు మనకు. మన తెలంగాణలో అన్ని రంగాల్లో మనం కూడా ఉన్నాం. వాళ్ళని వృత్తి వ్యాపారం చేసే విధంగా మనం కొద్దిగా ప్రోత్సహిస్తే రేపొద్దున మన భవిష్యత్ తరాలకు మన పిల్లలకు కూడా ఒక దారి చూపించినట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఒక కంపెనీలో కానీ ఒక సాఫ్ట్వేర్లో కానీ ఇప్పుడు ఎక్కడ పోయినా పొద్దున్న లేవగానే పోవాలి, మళ్ళీ నైట్ 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ ఉంటుంది. డైలీ పొద్దున పోవాలి, నైట్ రావాలి. అలా కాకుండా మన వృత్తి వ్యాపారం మనం పెంచుకుంటే మన పిల్లలకు మన ఫ్యామిలీకి కూడా బాగుంటుందన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మన తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇప్పటికీ ఆ సెక్షన్స్ వెంబడి ఉంటాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఎక్కడో దగ్గర ఓ పాయింట్ చూసుకొని నేను ఎట్లా బ్లాస్ట్ చేయాలో బ్లాస్ట్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఆడవాళ్ళకి సంబంధించిన ఏ సమస్య ఏదున్నా కొన్ని ఏళ్ళకెళ్ళి నా స్టూడెంట్ డేస్ లకెళ్ళి చూస్తున్నా కొంతమందిలా పిఓడబ్ల్యూ సంధ్యక్క అంటారు, కానీ అది ఆ ఫుల్ ఫామ్ పక్కకు పెడితే ఒక పీపుల్స్ వారియర్ మా సంధ్యక్కని మాట్లాడవలసిందిగా. ఈ అంశం మీద తన కొత్త కాదు, చాలా రోజుల నుంచి వీళ్ళు సంధ్యక్క వీళ్ళంతా చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు. ఆ అక్కని మాట్లాడవలసిందే కోరుతున్నాను.